ఇందిరమ్మగా ఇందిరమ్మగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత జాగా లేని అర్హులకు వాటి కేటాయింపు అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. దాదాపు 1,50,000 ఇళ్ల పంపిణీకి అవకాశం. పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయనుంది. తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్న వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లున్న ప్రాంతాల్లో వాటి సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది. దాదాపు 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సొంత జాగా లేని ఇందిరమ్మ లబ్ధిదారులకు అందనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు అయితే ఇచ్చింది. ఇందులో మనం చూసుకుంటే వారందరికీ కూడా మొత్తం ఇల్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అంటే సొంత జాగాలు లేని వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత జాగా లేని వారికి కూడా జాబితాలో చోటైతే ఉండబోతుంది. ఈ నెల 21 నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. ఈ దఫాలో కేవలం సొంత జాగా ఉన్న వారికే ఇళ్లనైతే మంజూరు చేస్తారు. కానీ సొంత జాగా లేని వారిలో అర్హులైన వారిని గుర్తించి వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. గ్రామ సభల్లో వారి జాబితాను కూడా ప్రదర్శించాలని పేర్కొంది. ముఖ్యంగా ఎవరికైతే సొంత జాగాలు లేవో వారందరూ కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్.